ఇంతవరకు మీరు ఇండ్లల్లా ఏసీలు పెట్టుకున్నాడు చూసుంటారు, లేకపోతే పెంట్ హౌస్లల్లా గుడిసెలల్లా పెట్టుకున్నాడు చూసుంటారు కదా. కానీ పశువుల కొట్టంలా పశువులకు ఏసి పెట్టుడు చూసిర్రా ఎప్పుడైనా? చూడలేదు కదా. గా ముచ్చట మీకు చూపిద్దామని ఈ ముచ్చట అయితే పట్టుకొని వచ్చిన. చలో ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇది ఎక్కడ విడ్డూరవరయ్యా? ఎండాకాలం ఒక్కొక్కరు ఇట్లా ఫ్యాన్లు లేక తల్లడిస్తుంటే వీళ్ళు ఏకంగా పశువులకి ఏసీలు ఫిట్ చేసిర్రు. ఈ ఎండాకాలం ఎండలు బాగా వెరుగుడుతోటి జనాలు అయితే మస్తు ఇబ్బంది పడ్డారు. ఇక జనాలతో పాటే జంతువులకు సుతా ఎండ దెబ్బకు వాటి పానాలు సుస్తు చేయబట్టే. ఇక మనుషుల మనకే ఈ ఎండలకు అంత గాయగాయ అవుతుంటే ఇక పాపం నోరు లేని మూగ జీవాలకు ఎట్లుండాలే చెప్పుర్రి. గట్లగా వైట్ కోసం ఆలోచన చేసిన ఒక అన్న ఇక ఇట్లా ఎండలకి గవి తనలాడొద్దని ఎండ బాగా తాకితే వాటికి హిట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉన్నది అనుకున్నాడో ఏమో. వాళ్ళకు ఉపాధినిచ్చే జంతువులను పానం లెక్క చూసుకోవాలని ఇక గిట్లా అన్న ఏకంగా పశువుల కొట్టంలోకే వాటికి ఏసీలను పెట్టించిండు. ఇట్లా ఏసీల కింద ఉంటే జంతువులతో ఎండ నుంచి వాటికి ఉపశమనం లభించి పాలు కూడా మంచిగా టైంకి ఇచ్చేదానికంటే ఇంకొంచెం ఎక్కువనే ఇస్తాయని గా అన్నకి ఉపాయం చేసిండు. నిజమేగా నువ్వులా మనుషులకైతేనే ఎండ దెబ్బ తాకుతుందా? మనకున్నట్టే వాటికి కూడా పానం ఉంటది, మనకు తాకినట్టే వాటికి కూడా ఎండ దెబ్బ తాకుతుంది. అందుకనే పాపం ఈ అన్న మంచిగానే ఆలోచించి ఏసీలు పెట్టించిండు. ఇది చూసిన అందరు భలే ఉపాయం చేసినావు అన్న అని గా అన్నని మస్తుగా పొగుడుతున్నారు. అంతే కదా నల్లా, మంచి పని చేస్తే ఎవరైనా పొగుడతారు.